చెరువుగడ్డ రాములవారి గుడి వెనకాల ఈ చెరువు ఉంటుంది. సో వర్షాకాలం నీళ్ళు అక్కడ దాకా వస్తాయి, ఆ పైన గట్టు దాకా వస్తాయి అన్నమాట. పై వరకు వచ్చాయి, ఆ మెట్లన్నీ మునిగిపోతాయి. అక్కడ మెట్లు కనిపిస్తుంది కదా, ఇగో ఈ మెట్లన్నీ కూడా మునిగిపోతాయి అన్నమాట. ఆగస్టులో రావాలి, ఆగస్టులో వస్తే మంచి నీళ్ళు ఫుల్గా. ఈ నీళ్ళు వేరే వేరే ఊర్లకంతా కూడా వాళ్ళు పంపిస్తారంట. సో ఫుల్ ఈ నీళ్ళే పొలాలకు వదులుతారనమాట, మొత్తం పొలాల్లో వదులుతారు. సో అలా వాళ్ళు సాగు చేసుకుంటారు. ఇప్పుడు సమ్మర్ కదా, నీళ్ళు తక్కువగా ఉంది. ఇగో ఇంద్ర చిన్నమ్మ ప్రమోదిని, ఒకసారి ఇక్కడ చూడు. ఇగో ఇంద్ర చిన్నమ్మ ప్రమోదినితో వచ్చాను. చెరువు గట్టు ఉట్టిగా వీడియో తీస్తున్నా అంతే. ఇది సమ్మర్లో ఇలా ఉంది. ఇంకొక 2 months అయితే మళ్ళీ మొత్తం నీళ్ళు అక్కడి దాకా వచ్చేస్తుందంట వర్షంకి. అది వర్షాలంతా పడుతుంది, ఫుల్ నీళ్ళు ఉంటాయి. న్యాచురల్ సోర్స్ ఇది, న్యాచురల్ సోర్సు. జస్ట్ కేవలం వానలతోనే వచ్చేస్తాయి. వేరే ఊర్లలో వాన వచ్చినా కూడా ఇక్కడ నీళ్ళు వస్తాయంట. ఇట్లా ఇది చెరువు గట్టు. ఇక్కడ ఫిషెస్కి చాలా వెరీ ఫేమస్ ఫర్ ఫిష్. ఈ ఫిషెస్ బయట కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు అన్ని చోట్ల. మొత్తం రకరకాల ఫిషెస్ ఉంటాయి ఇక్కడ. సో ఫిష్ కూడా ఒక బిజినెస్ ఇక్కడ. ఫిషర్మెన్స్కి చాలా మంచి లివింగ్ ఫిషర్మెన్స్కి చాలా మంచి బతుకు తెరువు ఇక్కడ. ప్లస్ పంట పొలాలు, పత్తి పొలాలు. ఇది ఈ ఊరు అనమాట. అక్కడ వరకు ఇంకో అక్కడ గడ్డ ఉంది కదా, చెరువు గడ్డ. ఇగో ఇక్కడ ఇగో ఈ చెరువు గడ్డ కనబడుతుంది కదా, ఇగో ఇది పై దాకా వచ్చేస్తాయి నీళ్ళు. ఫుల్ పై దాకా వాటర్ ఉంటుందంట ఇక్కడ. అది